హాయ్, దిస్ ఈజ్ రాజు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు మనలో ఒకడు. సో ఎపిసోడ్ 3 రివ్యూ చెప్పుకుందాం ఇప్పుడు. సో ముందుగా వీడియోని స్టార్ట్ చేసే ముందుగా మా ఛానల్ని ఎవరైనా లైక్ చేయను, మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ముందుగా మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్టార్ట్ చేద్దామండి. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్ అవగానే నామినేషన్స్ నిన్న అయిపోయిన నామినేషన్స్ స్టార్ట్ అయినాయి. సో ముందుగా మన ఆదిత్య ఓం గారు వచ్చారు. ఆయన ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. ఒకటి పృథ్వీరాజ్ శెట్టిని, రెండు శేఖర్ భాషని. సో పృథ్వీరాజ్కి పాయింట్స్ చెప్తున్నాడు. ఫస్ట్ పాయింట్ వచ్చి క్లీనింగ్ డిపార్ట్మెంట్లో లీస్ట్ వర్క్ చేసింది మీరే అని చెప్పి ఒక పాయింట్ చెప్పాడు. రెండు ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు కొద్దిగా మంచిగా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పారు. సో లీస్ట్ వర్క్ అయితే మీరే చేశారు కిచెన్ సెక్షన్లో, మన క్లీనింగ్ డిపార్ట్మెంట్లో అని చెప్పారు. దీన్ని మీరు ఒప్పుకుంటారా అని అంటే తన ఎస్ ఒప్పుకుంటారని చెప్పాడు. సో వాళ్ళిద్దరి మధ్యన పెద్దగా ఆర్గ్యుమెంట్ ఏం జరగలేదండి. సో రెండు పాయింట్లు చెప్పాడు. ఆ 2 పాయింట్లు తను ఓకే అన్నాడు. అక్కడికి అయిపోయింది ఫస్ట్ నామినేషన్. నెక్స్ట్ నామినేషన్ భాషా గారిని తీసుకున్నారు, శేఖర్ భాష అని. సో శేఖర్ భాషకి కూడా 3 పాయింట్లు చెప్పుకొచ్చారు. ఏమేంటంటే అది ఫస్ట్ లేజినెస్ ఒకటి చెప్పారు, 2 వాలంటరీగా మీరు పనిని తీసుకొని చేస్తలేదు అదొకటి చెప్పారు. నెక్స్ట్ కిచెన్ డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదని అన్నారు. సో నేను కిచెన్ డిపార్ట్మెంట్ కాదని అన్నాడు. మీరు కిచెన్ డిపార్ట్మెంట్ కాకపోయినా అందరూ చేస్తున్నారు పనులు, మీరు చేస్తలేదు అని చెప్పి ఈ 3 పాయింట్లు చెప్పారు. అప్పుడు శేఖర్ భాష ఇది నా 3 పాయింట్లు అని చెప్పాడు. అప్పుడు శేఖర్ భాష తన పాయింట్ లేజినెస్ అనేది కరెక్ట్ కాదులే, ఏంటంటే నేను టైర్డ్ అయిపోవడం వల్ల చేయలేకపోయాను, వాలంటరీగా నేను పని వెళ్ళి అడుగుతలేదు అనడం కూడా కరెక్ట్ కాదు, నేను చాలా మందిని అడిగాను, వాళ్ళు ఎవరో కూడా నాకు ఏం చెప్పలేదు అని చెప్పి అదొకటి చెప్పారు. సో అలాగే జరిగింది. అయిపోయిన తర్వాత ఇంకా ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. ఈ ఆదిత్య ఓం గారి నామినేషన్లో అయితే పెద్ద ఆర్గ్యుమెంట్ ఏం జరగలేదు. జస్ట్ చాలా సింపుల్గా, అంటే లైవ్లో ఏమైనా డిస్కషన్ జరిగిందేమో, లైవ్ మనం చూస్తలేదు కదండి, అందరూ చూడరు కదా, టైం ఉండదు కదా. సో లైవ్లో అయితే కనుక తెలీదు. మెయిన్ ఎపిసోడ్లో మాత్రం ఇది చాలా సింపుల్గా అయిపోయింది ఫస్ట్ నామినేషన్. తర్వాత సాంగ్ వచ్చింది. సాంగ్ రాగానే మన యష్మి కూడా వెళ్ళి కత్తిని అయితే తీసుకొని శేఖర్ భాషని పిక్ చేసుకున్నారు ఆవిడ. సో శేఖర్ భాషని చేసి సేమ్ పాయింట్స్ అండి, మీరు ఎక్కువ లేజినెస్గా ఉన్నారు, నెక్స్ట్ ఎక్కువ రూల్స్ని బ్రేక్ చేస్తున్నారు, ఇది ఆల్రెడీ మీకు అంటే ఆవిడ నార్మల్గా చెప్పిందంటండి, రూల్స్ని కూడా ఎక్కువ బ్రేక్ చేశాడంట. 4 ఎపిసోడ్ చూస్తే మనకి మన నాగమణి కంట కూడా చెప్పాడు, నాకన్నా ఎక్కువ మీరు బ్రేక్ చేశారని చెప్పి. తర్వాత మాట్లాడదామండి దాని విషయం. సో అది చెప్పారు. సో యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ లిస్ట్ అని చెప్పి కూడా ఈయన కామెడీకి చెప్పాడు. సో అయితే ఏంటంటే ఆ 3 టైట్నెస్ వల్ల దానివల్ల నేను అలా ఉన్నాను, లేజినెస్ ఏం కాదు అని చెప్పి ఓకే డన్ అని చెప్పి కూర్చున్నారు. సో ఫస్ట్ నామినేషన్ అయితే అదండి. మన ఆదిత్య ఓం గారు చేశారు. ఇద్దరిని పిక్ చేసుకున్నారు. దాంట్లోంచి మన ఈ ముగ్గురులోంచి చీఫ్ హెడ్లోంచి ఈవిడ వచ్చి శేఖర్ భాషని ఓటేశారు అనమాట. అది ఫస్ట్ నామినేషన్ అండి. ఆ నామినేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నార్మల్గా మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ గ్యాప్ వస్తుంది నామినేషన్ మధ్యలో. సో గ్యాప్లో మాట్లాడుకుంటున్నారు. మన నబీలును అండ్ బేబక్క కిచెన్ రూమ్లో మాట్లాడుకుంటున్నారు. నీకు చేయడం వల్ల ఆ ఫైర్ వచ్చింది తమ్ముడు, ఇదే ఫైర్ కావాలి అని చెప్తున్నారు. అది కూడా రైటే అనుకుంటా అక్క అని చెప్తున్నారు. నెక్స్ట్ మన నిఖిల్ నేను పర్సనల్గా మాట్లాడతాను అక్కతోనే అయ్యి అంటే, నేను ఆల్రెడీ సారీ చెప్పాను అన్నాడు మన పృథ్వీరాజ్. అదే తను ఒక బ్యాడ్ వర్డ్ ఏదో వాడినట్టుకున్నాను నిన్న ఎపిసోడ్లో, అదే కంటిన్యూషన్ అవుతుంది. సో ఇద్దరు వెళ్ళారు. సో మన బేబక్కకి చెప్పారు, యా నేను క్షమించచ్చు, కానీ ఏంటంటే చిన్నవాడిది ఏదో మాట్లాడాను, కానీ ఇది ఇంత పెద్ద ప్లాట్ఫామ్లో అలా మాట్లాడితే అది నీకే బ్యాడ్ అవుతుంది, నువ్వే బ్యాడ్ అవుతావు బయట అని చెప్పి బేబీ అక్క చెప్తుంది తనకి. అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ నామినేషన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ నామినేషన్ కిరాక్ సీత గారు తీసుకున్నారు. ఆ అరణ
అండ్ మన బేబక్క ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంది ఆవిడ. ప్రేరణ గారికి ఏం చెప్తుందంటే ఆవిడ ఏమన్నారంటే ఇది పర్సనల్ గా ఇంపాక్ట్ చేసిన వాళ్ళ కోసం నేను ఈ నామినేషన్ చేస్తున్నాను, నా పర్సనల్ గా ఇంపాక్ట్ అయిన వాళ్ళ కోసం అని చెప్పి కిరాక్ సీత ఉంది కదా తను చెప్పింది అనమాట. సో తను ఏమన్నంటే ఫస్ట్ ప్రేరణని సెలెక్ట్ చేసుకున్నాను చెప్పాను కదండి. ప్రేరణ గారికి చెప్తుంది అనమాట ఏమనంటే మనం ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఆ డిన్నర్ టేబుల్ దగ్గర నుంచొని మాట్లాడుతున్నప్పుడు ఆ సుపీరియర్ అండ్ ఈగో అని చెప్పి కొన్ని వర్డ్స్ వాడావు కదా, అది నచ్చలేదు నాకు. సో మీకు మీకు కొంతమంది రైట్ అనిపిస్తే మాకు కొంతమంది రైట్ అనిపిస్తారు. సో నీకు నచ్చిన వాళ్ళు, నీకు రైట్ అనిపించిన వాళ్ళు నాకు రైట్ అనిపించక్కర్లేదు కదా అని చెప్పి మాట్లాడుతుంది కదా సీత. సో చెప్తుందనమాట ఏమని అంటుందంటే ఇలాగా ఈగో అయ్యని చెప్తాం అయ్యానంటే అప్పుడు ప్రేరణ అందుకుందండి. సో ప్రేరణ ఈ రోజు ఎపిసోడ్ లో నాకు బాగా నచ్చిన వాళ్ళు చెప్తానండి. ప్రేరణ ఒకరు చాలా బాగా లాస్ట్ ఎపిసోడ్ కూడా అంతే, ఈ ఎపిసోడ్ కూడా సోనియాకి చాలా బాగా చెప్పింది. సో ఈ ఎపిసోడ్ లో కూడా చాలా బాగా చెప్పింది. ప్రేరణ ఏమంటదంటే ఆ రోజున నిఖిల్ చెప్తున్నాడు నేను నాకు తెలుసు, నాకు ఒక క్లారిటీ ఉంది, కానీ ఫస్ట్ రోజు కొద్దిగా అగ్రెసివ్గా మాట్లాడితే ఎక్కడ హర్ట్ అవుతారో వాళ్ళని చెప్పి తను చెప్పినప్పుడు, సో అక్కడ గట్టిగా డిస్కషన్ జరుగుతున్నప్పుడు అప్పుడు చెప్పింది అనమాట అని అన్నదంట. ఏమనంటే సో గైస్ అందరూ మాట్లాడకండి, ఒక సుపీరియర్ మాట్లాడుతున్నప్పుడు మాట్లాడి ఈగో ఫీలింగ్ తీసుకోకండి అని చెప్పి చెప్పిందంట. అది జనరలైజ్ చేసి చెప్పిందంట తను. నేను చాలా జనరలైజ్ చేసి చెప్పాను, అది నువ్వెందుకు అలా అనుకున్నా నాకు తెలియదు అంటే అక్కడ చాలా మంది ఉన్నారు, నీకే ఎందుకు అలా అనిపించింది అని చెప్పి ప్రేరణ గారు అడిగారు. అడిగినప్పుడు వాళ్ళందరూ లేని నాకెందుకు మామా, నా వాళ్ళందరి కోసం నాకెందుకు మామా అంటారు. వాళ్ళందరి కోసం మామా అని ఆవిడ అన్నది ఈవిడ ఒక్క ఆవిడనే చెప్పలేదు ఆవిడ. కానీ ఈవిడికి ఏంటంటే నిఖిల్ అంటే పడదు, నిఖిల్తో ఉన్న వాళ్ళంటే కూడా పడదు ఈవిడికి. సీతకి ఏంటంటే నిఖిల్ అన్న నెక్స్ట్ వీళ్ళ ఫ్రెండ్స్ అన్నా సరే పడదు. యష్మి గౌడ అన్న, నిఖిల్ అన్న, నెక్స్ట్ ప్రేరణ అన్న కూడా పడదు తనకి. సో నిఖిల్ని ఈ వారం గనక నిఖిల్ చీఫ్ హెడ్ గా అవ్వకపోతే గనక కన్ఫర్మ్ గా నామినేషన్ లిస్ట్ లో తను ఉండేది. నెక్స్ట్ తను చెప్పింది అనమాట, సో అలా జరిగిన సిచ్యువేషన్ గానీ నేను కావాలని ఆ వర్డ్స్ వాడలేదు అని. ఆ వర్డ్స్ వాడడం ఏంటి, దాన్ని ఈవిడికి అన్నట్టుగా ఈవిడ నామినేషన్ చేయడం ఏంటి నాకు అసలు అర్థం కాలేదు. అసలు మామూలుగా చెప్పిందండి తనది. అందరికి జనరలైజ్ చేసి ఒక సుపీరియర్ పొజిషన్ అంటే చీఫ్ హెడ్ కింద వాళ్ళు ఉన్నారు. సో ఆ పొజిషన్ లో ఉండడం అంటే అప్పుడు చీఫ్ హెడ్ అయ్యాడు లేదు తెలియదు, మరి ఆ డిస్కషన్ లో మామూలుగా చెప్పిందంట. చెప్పినప్పుడు ఈవిడ ఒక్కదావిడ అనలా, అక్కడ చాలా మంది ఉన్నారంట. కానీ ఆ ఓట్స్ ఈవిడికే గుచ్చుకున్నట్టుగా అనిపించి ఈవిడ మాత్రం పాయింట్లు ఏమనెత్తి ఆ పాయింట్ తో నామినేషన్ అంటే బయటికి వెళ్ళడానికి, నామినేషన్ చేసేది ఏంటంటే బయటికి వెళ్ళడానికే కదా నామినేషన్ చేశారు. సో ఈ పాయింట్ తో నామినేట్ చేస్తుందంట తను. అలా ఏమన్నారో కూడా నాకు అర్థం లేదు. సోనియా సీత వీళ్ళు అసలు వరస్ట్ ఆఫ్ ద బిగ్ బాస్ 8 అని అనిపించుకుంటారు కన్ఫర్మ్ గా. ఈవిడ అడుగు పెట్టినప్పుడు ఏదో చెప్పుకొచ్చింది, మన ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ ప్రకారం మనల్ని అనేసుకుంటారండి అని చెప్పి. అసలు ఈవిడ గేమ్ ఏంటో నాకు అసలు ఎప్పటికీ అర్థం అవ్వలేదు. ఆ సోనియాతోని ఆడడం తప్పింది ఏమి ఉండదు దీన్ని ఆట. ఈ బుక్క పక్కీర్ చెప్తుంది అనమాట ఏమనంటే ఇలాగా అది నా పాయింట్, సుపీరియర్ అయ్యాను అనడం నాకు నచ్చలేదు. పర్సనల్ గా నన్ను హర్ట్ చేసిన వాళ్ళకి నేను ఈసారి నామినేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నామినేషన్ వచ్చి మన బేబక్కని చేసింది. ఇది ఇంకా ఘోరంగా ఉంటుందండి ఈ నామినేషన్. అయితే ఏంటంటే ఏం చెప్తుందంటే నా మనసులో విష్ణుప్రియ ఉంది, ఫ్రాంక్ గా చెప్పేస్తున్నాను, ఇక్కడికి వచ్చి మార్చేసుకున్నాను ఈ డిస్కషన్ తర్వాత. అది నిన్న లైవ్ లో ఏదో డిస్కషన్ ప్రొలాంగ్ అయినట్టుగా ఉంది. దాంట్లో మన బేబక్క ఇష్యూ ఏదో వచ్చినట్టుగా ఉంది. అంటే ఆ రోజు నైట్ ఎవరైనా వండుకున్నారని ఈవిడ అంటుంది. సో దానికి కూడా క్లారిటీ ఇచ్చారు బేబక్క. ఏమని అంటుందంటే మమ్మల్ని అందరూ వండుకోవద్దని చెప్పి రాత్రి 2 కర్రీస్ చేశారు మీరు అని అన్నాడు. ఏమండి ఆవిడ సింపుల్ గా తేల్చేసింది, మనం వెజ్ తింటాం, అదే నాన్ వెజ్ తింటాం. వెజ్ తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, హ్యుమానిటీ గ్రౌండ్స్ లో ఆలోచించాలని చెప్పి బేబక్ అంటే ఏంటి హ్యుమానిటీ, నేను హ్యుమానిటీ అయ్యా అంటలేదు, మీరే కదా పెట్టారు ఓన్లీ 1 కర్రీ అని చెప్పారు అని చెప్తుంది.
ఆవిడ ఏమంటుంది, వన్ కర్రీయే. కానీ ఏంటంటే తినని వాళ్ళు ఏంటంటారండి? నాన్ వెజ్ తినని వాళ్ళు ఏంటంటారు? వెజ్ ఏదో వండాలి కదా! పప్పు ఉంది కదా! పప్పు అంతమందికి ఎందుకు సరిపోద్దమ్మా అని చెప్పి తను చెప్తుంది. సో, అలా డిఫైన్ చేసుకున్నారు. సో, దానికి ఈళ్ళు చేసి చెప్పారు. సో, అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ మన నెక్స్ట్ నైనిక వచ్చిందండి. సాంగ్ వచ్చేటప్పటికి నైనికను, యష్మి గౌడ వచ్చారు. సో, కత్తి నైనిక చేతికిచ్చారు. సో, నైనిక బేబక్కని నామినేట్ చేసింది. కత్తితోని పొడిచి ఆవిడ నామినేట్ చేసింది. సో, అదే చెప్పింది, మన ముగ్గురం ఒకే డిపార్ట్మెంట్లో ఉన్నారు, కోఆర్డినేషన్ ఉండాలి. దానివల్ల ఏంటంటే అప్పుడు హ్యుమానిటీ గ్రౌండ్స్లో చూసుకోవాలి కదా మనం కూడా అని చెప్పి తను చెప్పింది. మన నేను అలాగా హ్యుమానిటీ అయ్యని చెప్పి పెద్ద పెద్ద వర్డ్స్ వాడొద్దని చెప్పుకొచ్చింది. సో, అక్కడికి అయిపోయింది. తర్వాత నెక్స్ట్ నామినేషన్ వచ్చి మన విష్ణుప్రియ గారండి. విష్ణుప్రియ వచ్చి తన ఇద్దరిని పిక్ చేసుకుంది. సోనియా, నెక్స్ట్ మన శేఖర్ భాష. ఫస్ట్ శేఖర్ భాషతో శేఖర్ భాషని చేసింది. శేఖర్ భాషతో మాట్లాడింది. శేఖర్ భాషకి అదే మీరు వర్క్ అంటే చాలా కష్టపడి వచ్చారు, మీ వర్క్ అంటే చాలా ఇష్టం, మీ జోక్స్ కానీ టైమింగ్ కానీ అన్నీ చాలా ఇష్టం, కానీ బట్ ఏంటంటే మీరు కనబడతలేదు ఎక్కువ. నెక్స్ట్ ఏంటంటే మన అదే లేజీగా ఉంటున్నారు. అదే ముందు చెప్పిన పాయింట్సే ఆవిడ మళ్ళీ అదే రిపీట్ చేసింది. సో, ఈయన కూడా ఆల్రెడీ ఆ పాయింట్ మీద నాకు చేశారు కదా, ఓకే డన్ అని చెప్పాడు. సో, అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ సోనియాని సెలెక్ట్ చేసుకుంది కదా మన విష్ణుప్రియ చెప్పింది అనమాట, బేబక్క విషయంలో చాలా కొద్దిగా నాకు ఇదిగా అనిపించింది, మీరు మాట్లాడిన మాటలో కొద్దిగా హట్ అయ్యాను నేను. ఏంటంటే ఆ రోజే ఫస్ట్ రోజు వచ్చారు. సో, ఆవిడకు ఒక బాధ్యత అప్పచెప్పారు. ఆవిడ ఆ షో మళ్ళీ వెళ్ళడం, రావడం, నెక్స్ట్ జరగడం వాటి మీద కొద్దిగా ఫస్ట్ రోజే అసలు కొత్త ఇల్లు, వేరే ప్రపంచంలా ఉంటది. నెక్స్ట్ ఆవిడ అందరూ ఒక బాధ్యత అప్పచెప్పారు. అది చెప్తుందనమాట విష్ణుప్రియ. ఏమని? అది ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అసలు నాకే అర్థం అవ్వలేదు అని అంటుంది. వీళ్ళు చాలా అప్డేటెడ్గా ఉన్న వీళ్ళకే సరిగ్గా అర్థం అవ్వాల. మరి ఇంత అర్థమైన మన సోనియాకి అర్థమైంది కదా, మరి అప్పుడు చెయ్యొచ్చు కదా. ఆ రోజున మీకు అప్పచెప్పారు, మీరు సరిగ్గా లేరని చెప్పి మొత్తం చేసేసి ఇప్పుడు నామినేట్ చేయొచ్చు కదా. అప్పుడు ఏమంటుంది, నేను వెళ్ళి చేశాను అప్పుడు చూశాను అని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏమంటుందంటే మన సోనియా, 2 కుక్కర్లు ఉన్నాయంటండి ఆల్టర్నేట్ కింద. మరి ఉన్నప్పుడు అక్క లేట్ అవుతుంది, మనకి ఏం టాస్క్ ఇస్తారో, నేను అసలు టాస్క్లు పిన్నేద్దాం, అసలు నెక్స్ట్ టాస్క్లు ఏం ఆడుతుందో సోనియా చూడాలండి. నాకు సోనియా చూద్దాం ఏం చేస్తుందో చూద్దాం. అయితే వాళ్ళిద్దరూ చెప్తున్నారనమాట, అదే మన సోనియా చెప్తుందనమాట, టాస్క్ ఏమి ఇస్తారో తెలీదు, నేను రోజుకు పూటగా అమౌంట్ కోసం రాలేదు కదా, ఫ్యామిలీని వదిలేసి వచ్చాం, కెరియర్ని బయట వర్క్ని వదిలేసి వచ్చాం అని చెప్పి చెప్తుంది అనమాట. ఏమని? ఇలాగా అక్కడ 2 కుక్కర్స్ ఉన్నాయి, నెక్స్ట్ నేను వెళ్ళి కుక్కర్ని సెట్ చేసేదాకా అవ్వలేదు అని చెప్తుంది. ఈవిడేం సెట్ చేసేలేదు, సెట్ చేసి ఉంటే ఇంకా ఎక్కువ చెప్పేద్ది. అయితే ఏంటంటే 2 కుక్కర్స్ ఉన్నాయన్నప్పుడు ఏడొచ్చు కదా నువ్వు. ఆవిడకి ఒక రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు అంతే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, అంత రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఆవిడేం రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు. మీరు అందరు ఇచ్చారు, తను చేసుకుంటుంది, చేస్తుంది. మళ్ళీ ఎటకారం ఏంటంటే అసలు పక్కనే కూర్చుని ఉంది ఆవిడని చూసి అంటుంది అనమాట, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు చిల్ అవ్వాలని కూడా చిల్లు కొట్టండి, వేరేది చెయ్యండి, రెస్పాన్సిబిలిటీ తీసుకొని కాదు అని అంటుంది. ఇప్పుడు ఒక్కళ్ళే అయితే అయిపోయింది డిస్కషన్ అయిపోయిన తర్వాత ఓకే అని అనేసారు. ఆ తర్వాత మన నిఖిల్ పరిగెట్టుకొని వచ్చి మామూలు కత్తిని పిక్ చేసుకొని శేఖర్ భాషను చేశాడు. సో, ఏంటంటే ఇద్దరు ఆర్గ్యుమెంట్స్ లెవెల్స్ చూస్తే కనీసం ఆవిడ ఆర్గ్యుమెంట్ చేసి బ్యాలెన్స్ అదే కనీసం డిఫైన్ చేసుకుంటుంది పాయింట్స్ అని, మీరు అది కూడా చేస్తలేదు. సో, మీ దగ్గర పాయింట్స్ లేవు. సో, నాకు ఈ డిపెండింగ్ పాయింట్స్తో అదే ఇద్దరిలో చూసుకుంటే ఆవిడ బెటర్ అనిపించింది, అందుకే మీకు నామినేట్ చేస్తున్నాను అని చెప్పి భాషను చేస్తాను. నెక్స్ట్ మన అభయ్ నవీన్ వచ్చారండి. సో, నాకు ఈ టోటల్ ఎపిసోడ్లో ఈరోజు నిన్న జరిగిన ఎపిసోడ్స్లో అదే నామినేషన్ ఎపిసోడ్లో
నాకు కరెక్ట్ పాయింట్ చెప్పింది, కరెక్ట్‌గా మాట్లాడింది. అసలు మనోడి నుంచి మనం అసలు ఊహించమండి. ఇంత, ఇంత స్ట్రాంగ్‌గా, ఇంత కరెక్ట్‌గా చెప్తాడని. సో, 'అభయ్ నవీన్' మాత్రం ఈరోజు ఎపిసోడ్‌లో చాలా బా నచ్చాడు. తన ప్రేరణ ఇద్దరియి కొద్దిగా పర్లేదనిపించింది ఈరోజు. ఇది నా ఒపీనియన్. అయితే 'అభయ్ నవీన్' వచ్చాడు. వచ్చి ఫస్టు ఆహ్, బొమ్మను పెట్టే ముందు మాట్లాడాలని అన్నాడు. అనగానే బొమ్మను పెట్టి మాట్లాడండంటే, లేదు లేదు బొమ్మను పెట్టే ముందే మాట్లాడతానని ఒక మాట చెప్పాడు తను. ఏమన్నాడంటే ఆహ్, ఆహ్, ఈ చాలా బా చెప్పాడండి. ఏమనంటే, "ఈ హౌస్‌లో ఎవరు ఉండకూడదనుకుంటున్నారో వాళ్ళనే నామినేట్ చేయమని చెప్పారు. నా పర్సనల్ రిలేషన్ కోసం కాదు" అని చెప్పాడు. నాకు ఏదైతే అనిపిస్తదో వా అది నేనక్కడే అడుగుతా అని చెప్పి మన ఆహ్, నాగమణికంఠని సెలెక్ట్ చేసుకున్నాడు. సో, మీ ఫస్ట్ రోజు మీ అగ్రెసివ్‌నెస్ అసలు నాకు చూసి చాలా డిఫరెంట్‌గా అనిపించింది. సో, ఫస్ట్ టైమ్ మీరక్కడికెళ్ళొచ్చేసారు. అంత ట్రిగర్ అయిపోతున్నారు. సరే కొంతసేపు టైమ్ ఇచ్చి మళ్ళీ వచ్చాం. వచ్చినప్పుడు మళ్ళీ అదే ట్రిగర్ అయిపోతున్నారు. సో, ఎమోషనల్‌గా మీరు కరెక్ట్ కాదనుకుంటున్నాను ఈ హౌస్‌కి. మీరు బాగా ఎమోషనల్‌గా ఉన్నారని నేను అనుకుంటున్నాను అని చెప్పి మన అభయ్ చెప్పాడు. చెప్పిన తర్వాత దానికి మన నాగమణికంఠ లేచాడు. లెగిసి నా ఎమోషన్స్ కోసం మీకేం తెలుసు? నేను చాలా ఎమోషన్‌లో ఉన్నాను. ఆ టైంలో మీరొచ్చి నన్ను బార్ అదే ట్రిగ్గర్ చేద్దామని చూస్తున్నారు. ఆ సారొచ్చారు. వచ్చిన తర్వాత అని చెప్పి ఆదిత్య గారికి చెప్పాను. సారొచ్చారు. నేను చెప్పాను. సో, నా మొహం అలా ఉండడం వల్లో, అగ్రెసివ్‌గా ఉండడం వల్లో నేను తర్వాత మాట్లాడతానని చెప్పాను. సో, అంతేగాని నేను ఎమోషనల్‌గా ఉన్నాను. ఎమోషనల్‌గా ఉండడం వల్ల ఆహ్, నేను అలాగా అగ్రెసివ్ అయ్యాను. కానీ మీరు వేరే వాళ్ళని మీలాగా వేరే వాళ్ళని యూజ్ చేసుకొని వేరే పాయింట్‌లని తీసుకొచ్చి చేస్తలేదు అని చెప్పి ఒక మాట అంటారు. అంటే అదే పప్పెట్ ఏదో ఇష్యూ అయింది. అయినప్పుడు ఈయన అబ్బాయి చెప్తాడనమాట ఆ ఇష్యూలో. సో, దానికి మన 'యష్మి గౌడ' ఇన్వాల్వ్ అయ్యి తప్పట్లు కొట్టి చెప్తదనమాట. ఆ పప్పెట్ లాగా ఆడిస్తున్నారు ఏదో అంటే అప్పుడు అది కరెక్ట్ కాదని ఏదో చెప్పడానికి ట్రై చేశాడు మన అబ్బాయి. ఆ పాయింట్‌ని తీసుకొచ్చొచ్చారు. ఆవిడకి నాకు మధ్యన నేను అవతల పర్సన్ నేను చెప్పేసాను. కానీ మీరు ఆ పాయింట్‌ని కూడా తీసుకొచ్చి పెడుతున్నారు అని చెప్తాడు. అప్పుడు మన అభయ్ అంటాడనమాట. నీ నువ్వు ఇక్కడికొచ్చే ముందే నీకు నువ్విక్కడికొచ్చినప్పుడు ఎమోషన్స్ ఉంటాయి, ఇయన్నీ ఉంటాయని చెప్పి నువ్వు తెలుసుకొని రావాలి బిగ్ బాస్ హౌస్‌కి. నెక్స్ట్ నీ బ్యాగేజ్ అంతా బయట పెట్టేసి రావాలి. నీ ఫాస్ట్ ఏంటో అయ్యేంటో మాకు తెలీదు గదా! అయన్నీ నాకు అనవసరం బయ్ అని చెప్పి మనోడు చెప్తాడు. చెప్పిన తర్వాత ఇద్దరికి ఇంకోడు కూడా అంటాడండి. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని ట్యాగ్ తీసుకొచ్చి పెట్టారు అయ్యి అని చెప్తే అప్పుడు అభయ్ దానికి కూడా ఆహ్, అగ్రెసివ్‌గా చెప్తాడు. ఆహ్, ఆ మాట నేను అనలేదు. ఆ మాట నేను అనలేదు. ఆ మాట నిజంగా ఆయన అనలేదండి. వేరే నిఖిల్ చెప్పినట్టుగా ఉన్నాడు ఆ మాట. ఆ మాట నేను అనలేదు. సొల్లు మాటలు మాట్లాడక అని చెప్పి చాలా గట్టిగా మాట్లాడతాడు మనోడు. వేరే వాళ్ళ పాయింట్లు తీసుకొచ్చి పెడుతున్నాం అని చెప్పి వాదింతాడు. సో, అలాగ వాదన అయిపోయింది. సో, అక్కడికి అదయిపోయింది. నెక్స్ట్ వచ్చి మన సెకండ్ నామినేషన్ వచ్చి అభయ్ నవీన్. సో, నెక్స్ట్ బేబక్కని పిక్ చేసుకున్నాడు. బేబక్కకి పాయింట్ చెప్తున్నాడనమాట. ఏమనంటే ఫస్ట్ రోజున ఈ తినాను మన యష్మి గౌడ ప్రేరణ. ప్రేరణ వస్తారు. యష్మి గౌడ్ అని నిఖిల్ వస్తారు. వచ్చినప్పుడు అప్పుడు సడెన్‌గా గేమ్ పెడతారనమాట. తనకసలు తెలీదు. అప్పుడే హౌస్‌లో అడుగుపెట్టారు. అప్పుడు వెళ్ళగానే రానా గారున్నారు. వెంటనే గేమ్ పెట్టారు. మేము దాంట్లో ఓడిపోయాం. సో, లేదంటే ఆ 3 ప్లేసెస్‌లో కూర్చోవలసినోడినేమో నేను. అంటే ఏంటంటే అసల ఎవ్రీ మినిట్ చాలా విలువైందిక్కడ. ఎవ్రీ పవర్ చాలా విలువైంది. సో, ఆ ముగ్గురికి ఏం పవర్స్ ఉంటాయో కూడా తెలీదు నాకు. ఆహ్, అంటే చెప్తున్నాను. అంటే అలాగుండాలిక్కడ. సో, మీరు ఏదైనా అవకాశం వచ్చినా సరే చేద్దాం తమ్ముడు, చూద్దాం తమ్ముడు ఇంకా అన్న టైప్‌లో అన్నారు. ఈలోపే మనం బయటికెళ్ళిపోతే ఏంటి అని చెప్పి అది కరెక్ట్ పాయింట్ చెప్పాడు. అంటే ఎవ్రీ టైమ్ కౌంట్ అక్కడ. ఎవ్రీ వీక్ చాలా ఇంపార్టెంట్ అక్కడ. సో, అదే తను చెప్పాలనుకున్నాడు. మంచి పాయింట్ చెప్పాడు. ఆయన పాయింట్స్ అయితే కరెక్ట్‌గా ఉన్నాయి. ఈ టోటల్ ఎపిసోడ్‌కి ఆయనదే హైలైట్‌గా ఉంది. సో, తన పాయింట్ తను చెప్పాడు.
బేబక్క కోసం ఆ పాయింట్ చెప్పాడు. అప్పుడు బేబక్క డిఫైన్ చేసుకుంటది. మామూలుగా బేబక్క ఏం చెప్తుందంటే అప్పుడు పడి చెప్పుద్దండి. ఓకే. మన వంట కోసం కాకుండా వేరే పాయింట్ చెప్పారని చెప్పుద్ది. సో, ఆ రోజు డిఫైన్ చేసుకోవడానికి పోవడం కారణం ఏంటంటే ఇద్దరు ఒక చీఫ్ యాక్ట్స్ కింద ఉన్నారు. సో, ఏంటంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా! విన్ అయ్యారు కదా! వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని నేను ఆర్గ్యుమెంట్ చేయలేదు గానీ వేరే విధంగా కాదు. అంటే అప్పుడు ఈయన కూడా అంటారు. మీరు అన్‌ఫిట్ అని చెప్పినప్పుడు మీరు ఎందుకు అన్‌ఫిట్ కాదు నేను అన్‌ఫిట్ అని చెప్పి వాదించుకోవాల్సిందని అభయ్ చెప్తాడు. ఈ లోపలే మీరు బయటికెళ్ళిపోతే ఏంటండి పరిస్థితి అని చెప్పి అక్క అని చెప్తాడు. సో, అక్కడికి అలా అయిపోద్ది. ఓకే. డన్ అని చెప్తాడు. అక్కడికి అలా అయిపోయింది. నెక్స్ట్ ఒక బ్రేక్ వస్తది. బ్రేక్‌లో మన ప్రేరణ కొద్దిగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటది. విష్ణుప్రియ వాదారుస్తది. సోనియా కోసం ఎవరి కోసం అదే సోనియా కోసం ఆల్మోస్ట్. తర్వాత మన మనవడు నాగమణికంట ఒంటరిగా కూర్చొని కొద్దిగా తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. అదొక క్లిప్ చూపిచ్చాడు. అప్పుడు శేఖర్ భాషను అభయ్ చెప్తాడు. ఎవరు ఫేకో ఎవరు ఏంటో అనేది ఆడియన్స్ చూసుకుంటారు. వాళ్ళు బయటికి పంపిస్తారు. దానికేముందంటే అప్పుడు భాష చెప్తాడనమాట. అంటే అదే మనోడు ఒకడు మాట్లాడుతూ ఇంకోడు మాట్లాడతాడు బ్రో అయ్యి అని అంటాడు. అయిపోయింది. తర్వాత సీత వెళ్ళి మన ప్రేరణతో మాట్లాడుతూ ఉంటది. ప్రేరణ చెప్పుద్ది. నేను అక్కడ అంత వాదించి మళ్ళీ నీతో వచ్చి మాట్లాడను కదా! నాకు అలాంటిది ఉంటే నాకు నీది అంత హర్టింగ్ అనిపించలేదు. తనదైతే చాలా ఇదిగా అనిపించిందని సోనియా కోసం చెప్పుద్ది. అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ నామినేషన్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రేరణ వచ్చిందండి. ప్రేరణ వచ్చి చెప్పాను కదండీ ఈవిడను మన అబ్బాయి బాగా బాగా మాట్లాడారు. సో, ప్రేరణ మన నాగమణికంఠని సెలెక్ట్ చేసుకుంది. నాగమణికంఠకి స్ట్రైట్ ఫార్వర్డ్‌గా కొన్ని చెప్పింది. ఏమనంటే మీరు మాట్లాడితే నా గురించి తెలీదు. నా పాస్ట్ తెలీదు అని చెప్తా ఉంటారు మీరు. సో, మీరు చెప్పుకున్నది ఆ రోజు మీరు చెప్పుకోవడం వల్ల చాలా హెవీ అయిపోయాం ఆ రోజు మేమంతా. మీరు నెక్స్ట్ ఈరోజు మీకోసం మాకు తెలిసిందండి. మీ ఫేస్ చూస్తుంటే ఇప్పుడు మాకు కొద్దిగా అర్థమవుతుంది. ఏంటంటే మీరు ఏదైనా నెగెటివ్ ఉందనుకోండి వెంటనే ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అయ్యి నేను చెప్తా అని అంటారు. ప్రతి దాంట్లో నెగెటివ్‌లో అయితే మీరు చెప్పడానికి ముందుండే మీరు కొద్దిగా అందరితో మింగిల్ అయ్యి కలవడానికి ఎందుకండి మీరు ముందుకు రారు అని చెప్పి చాలా మంచి పాయింట్ అడిగిందండి ఆవిడ. అప్పుడు పక్కన వెంటనే అంటే మామూలు చూసిన ఆడియన్స్‌కి చప్పట్లు కొట్టాలి. అదే క్లాప్ చేయాలనిపిస్తది. సో, పక్క నుంచి ఈళ్ళు అందరూ క్లాప్స్ కొట్టారు. ఇంకా యష్మి గౌడ అయితే అసలు ఘోరం. అసలు తను ఏంటో అర్థం అవ్వట్లే. ఇదే అగ్రెసివ్ అయిపోతుంది. క్లాప్స్ కొట్టేస్తుంది. ప్రతి వాళ్ళ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి తనని చూస్తుంటే నాకెందుకో కొంచెం శోభా శెట్టిలా కనపడుతుంది తను. క్లాప్స్ కొట్టారు. ఓకే. మీరు కంటిన్యూ చేయండి క్లాప్స్. నాకు కొద్దిగా చెప్పుకోవడానికి క్లారిటీ ఇవ్వండి అంటే నాది ఇంకా ఉందండి అని మాట్లాడుతుంటే, లేదండి నాకు అయిపోయింది. నేను ఇంకా ఓపిక అయిపోయింది అని చెప్పి మన నాగమణికంట చెప్తే నాకు ఆలోచన శక్తి తక్కువ. కావాలంటే మీ ఫ్రెండ్స్‌ని కాల్ చేయండి. మీకు మళ్ళీ ఇంకో పాయింట్ అందిస్తారు అయ్యని కొద్దిగా ఇదిగా చెప్పి తర్వాత ఇంక క్రయింగ్ మొదలెట్టాడండి మన బాబు. అదే మన నాగమణికంట. ఏమనంటే సెవెంత్ క్లాస్ నుంచి నేను ఇన్ని కష్టాలు పడ్డాను. చనిపోయారు చిన్న వయసులోనే. నెక్స్ట్ స్టెప్ డాడీ వచ్చారు. ఆయన ప్రేమని గెలుచుకోలేకపోయాను. నెక్స్ట్ దూరం అయ్యాను. పిల్లకి దూరం అయ్యాను. ఇన్ని కష్టాలు పడ్డాను అని తను చెప్పుకొని వస్తాడనమాట. చెప్తున్నప్పుడు మన యష్మి గౌడ అసలు అంటే అందరూ ఎమోషనల్ అయిపోయారు అక్కడ. ఎమోషనల్ అందరూ అవ్వలేదులెండి. మన విష్ణుప్రియ, నెక్స్ట్ ప్రేరణ, మన యష్మి గౌడ కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. కానీ యష్మి గౌడ అయితే చాలా ఓవర్‌గా అనిపించింది. అంటే బయట నెగెటివ్ అయిపోతామేమో, ఇది సింపథైజ్‌గా వెళ్తుందేమో అని చెప్పి అంటే ఇప్పుడు చాలా ప్రేరణది కొద్దిగా రియల్‌గా అనిపించింది. కానీ యష్మి గౌడది ఎలాగంటే మనం ఏమైనా బ్యాడ్ అయిపోతామేమో దీనిలో నేను తప్పించుకోవడానికి కొద్దిగా చెయ్యాలేమో అన్నట్టుగా అనిపించింది. అంత ఓవర్‌గా ఎందుకు ఎమోషనల్ అయిపోయిందో తెలీదు. సో, మన చెప్పాడనమాట. నేను ఎవరితోని హార్ట్‌తోని ఆడాలనుకోలేదు. హార్ట్‌ని దీన్ని ఫ్రీ చేసుకొని నేను ఓన్లీ మైండ్ గేమే ఆడదాం అనుకున్నాను అని చెప్పి తనకు చెప్తూం జరిగింది. మొత్తం ఫ్లాష్ బ్యాక్
నెక్స్ట్ ఈ మొత్తం అన్ని చెప్పుకొని వచ్చాడు. నేను ఈ రోజు నుంచి నేను ఇక్కడ దాకా ఫ్రీ చేసుకుంటున్నాను. ఓన్లీ మైండ్ గేమ్ ఆడతాను. నా గేమ్ చేంజ్ చేస్తాను అని చెప్పి తన ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాడు. ఇప్పుడు అలా అన్నాడు కదండి. వెళ్ళిపోతున్న ఎమోషన్ లో నేను చెప్పాను, మీ అందరూ గుర్తుంటారని చెప్పి దాన్ని పట్టుకొని ఆ ఎమోషన్ పట్టుకొని అత్తమానం గుచ్చి 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 అదే చెప్తున్నారు మీరందరూ. మీరేమైనా చూసి వచ్చారా నా జీవితాన్ని అయ్యాని అంటాడు. అప్పుడు అందరూ అవసరం ఏముంది, అయినా ఎమోషన్ తో ఆడుకోవద్దు, నువ్వు ఎమోషనల్ ఇది చెయ్యొద్దు, బయటికి ఎలా వెళ్తుంది అని చెప్పి మన ఇష్మి కూడా చెప్పాను కదా ఇందాక, ఏడుస్తూ ఉంటది అనమాట. ఎమోషన్ అవుతుంది. సో అందరు ఎమోషన్ అవుతారు. అప్పుడు మరి అభయ్ నవీన్ అంటాడు అనమాట. ఏమనంటే మీరందరూ చూసి వచ్చారా అన్న మాటగా నేను మాట్లాడాను అంటే, అప్పుడు ఇంకా అందరిని ఆపేసి నాకు డిఫెండ్ చేసుకునే అవకాశం ఏముందంటే అప్పుడు డిఫెండ్ చేసుకుంటాడు. అదే మళ్ళీ మాట్లాడతాడు. అన్న తర్వాత ప్రేరణ చెప్పుద్ది అనమాట. ఓకేనండి, మీ ఎమోషన్స్ అన్ని ఓకే, కాదని అనట్లేదు. అందుకే ఓపెన్ అప్ అవ్వండి అని చెప్తున్నాము. మీరు ఓపెన్ అప్ అయితే తెలుస్తుంది కదా మాకు. ఓపెన్ అప్ అవ్వమని చెప్తున్నాను. మీరు ఇవన్నీ ఫ్రీజ్ చేసుకొని ఆడుతున్నారని మాకు తెలియదు కదా. మాకు ఇప్పుడు చెప్తున్నారు మీరు. మాకు తెలియదు కదా. నేను ఏమంటుందంటే ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు, అప్పుడు ఎమోషన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే చాలా బాగా మాట్లాడింది తన ప్రేరణ. నేను ఒక్క నామినేషన్ తీసుకోవడానికే తట్టుకోలేకపోతున్నాను. సో 5గురు ఫస్ట్ రోజు అలా చేసినప్పుడు మీరు కరెక్ట్, చాలా కరెక్ట్ అని చెప్పిందండి. కానీ ఏమంటుందంటే మీరు ఓపెన్ అప్ అవ్వండి, ఓపెన్ అప్ అయితే బాగుంటుందని నేను చెప్పేవాడిని. కానీ మీరు ఓపెన్ అప్ అయ్యేవారు కాదు. ఓపెన్ అప్ అయితే మీ ఫాస్ట్ తెలియడం వల్ల ఏం అయిపోదు కదండి అని చెప్పి మన ప్రేరణ చెప్పుకొచ్చింది. సో మీరు ఇవన్నీ ఫీజ్ చేసుకుని మైండ్ గేమ్ ఆడుతున్నారని మాకు తెలియదు కదంటే, నేను మీరు ఓపెన్ అప్ అయితే బాగుండేది కదా అంటే తను అంటాడు అనమాట, నాకు ట్రస్ట్ లేదు, వీళ్ళందరూ గేమర్స్, సో నేను గేమర్నే, సో నాకు ట్రస్ట్ లేదు అని చెప్పి చెప్తాడు. మీ ఎమోషన్స్ తో గనక మీరు ఓపెన్ అప్ అయిన తర్వాత మీ ఎమోషన్స్ తో మేము గేమ్ ఆడితే అప్పుడు మీరు నన్ను హేట్ చేయండి అని చాలా మంచి పాయింట్ చెప్పింది. మీరు ఓపెన్ అప్ అయిన తర్వాత మీ ఎమోషన్స్ తో ఏమైనా గేమ్ ఆడతారా? వాళ్ళు ఆడరు కదా. మీ ఫాస్ట్ తెలుసుకుంటారు. మీకు వాళ్ళ వల్ల ఏం అసలు ఏదో సింపతైజో లేకపోతే పక్కనెట్టండి, ఏదో సపోర్ట్ ఉంటది, లేదంటే పాపం ఇన్ని కష్టాలు పడ్డా మనోడని ఉంటది. నువ్వు అసలు ఏమీ ఓపెన్ అవ్వకుండా, ఏమీ చేయకుండా ఫ్రీజ్ అయిపోయి ఉన్నా నాలుగేం తెలుస్తుంది? నువ్వు చెప్పవు, ఇలాంటి నామినేషన్ లోనే చెప్తావు నువ్వు, వాళ్ళకేం తెలుస్తుంది అయ్యా. అయితే ఏమైందంటే అప్పుడు చెప్తారు. చెప్పిన తర్వాత అప్పుడు మన అభయ్ నవీన్ చాలా బాగా చెప్పాడు అన్నమాట. క్లాప్ కొట్టి ఇప్పటికే ఒప్పుకున్నావు, నువ్వు గేమ్ ఆడుతున్నావు అని చెప్పి, అదే చెప్పమంటున్నాం మేము కూడా అని చెప్పి చెప్తారు. అక్కడికి అయిపోద్ది నామినేషన్. నెక్స్ట్ మన ప్రేరణ నామినేషన్ వచ్చి తిన్న తీసుకుంటదండి. మన సోనియాని సెలెక్ట్ చేసుకుంటది. సోనియా చెప్పుద్ది ప్రేరణ, అన్నిట్లో నేను అదే మేము అన్నిట్లో యూజ్ చేస్తావు కదా, అట్లీస్ట్ ఐఎన్ యూజ్ చేసినా బాగుండేది, బాగా చేసుకుంటున్నారు, వీళ్ళు వంట బాగా చేస్తలేదు అని చెప్పి అందరి కోసం మాట్లాడతారు కదా. సో మేము సీరియస్నెస్ లేదని చెప్తారు కదా, మీరు అలా చెప్తారండి, అలా జడ్జ్ చేస్తారండి అని చెప్పి డిస్కషన్ మొదలవుతుంది. ఎన్నిసార్లు చెప్పాను, ఏం చెప్పాను అని చెప్పి సోనియా. సో తర్వాత అందరు ఇన్వాల్వ్ అవుతారు అని చెప్పి, అది కన్వర్జేషన్ పెద్ద ఏం లేదండి. సో దానికోసం మాట్లాడింది, అక్కడికి అయిపోయింది. ఇద్దరు రన్ చేసుకొని వస్తారు. ఈ దీంట్లో మన సోనియాని నామినేట్ చేస్తాడు మన నిఖిల్. సో చెప్తాడు, రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడడం, ఓట్స్ జాగ్రత్తగా పెట్టి మాట్లాడడం ఉంటే బాగుంటది అని చెప్పి నేను నామినేట్ చేస్తాను అని అంటాడు. నెక్స్ట్ మన నాగమణి వచ్చాడు. ఫస్ట్ నే మన విష్ణుప్రియని నామినేట్ చేశాడు. నామినేట్ చేసి తనతో విష్ణుప్రియని నామినేట్ చేసి, నీకు క్లారిటీ ఉండే ఉంటుంది నేను ఎందుకని నామినేట్ చేస్తున్నాను అంటాడు. ఇంటర్నేషనల్ మీడియాలో ఓడివాడటం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు. సో తన చెప్పుద్ది అనమాట, నార్మల్ గా నేను చెప్పిన ఓడేది ఫెమినిటీ అనేది నువ్వు అంత సీరియస్ గా తీసుకుంటాను నాకు తెలియదు అయ్యానంటే, నేను 3 days కూడా నీతో ట్రావెల్ చేశాను, 3 days కూడా నీతో ఉన్నాను, ఎక్కడైనా నీ మాట ఇది అవుతుందేమో అని అనుకున్నాను అంటే, అప్పుడు తనకు అది అక్కడ కొద్దిగా ట్రిగర్ అవుతుంది. ఏమనంటే నువ్వు తిరిగింది అందుక హో అని చెప్పి అంటది. నెక్స్ట్ ఏంటంటే నేను పాపులర్ అయింది అదే నన్ను ఓడిదోల వల్ల, అందుకే నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. సో ఇలా అంటే, సో ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నప్పుడు నిన్ను చూసి చాలా మంది నేర్చుకుంటారు కదా అని చెప్పి మామూలుగా చెప్పాడు. ఏం నేర్చుకుంటారు రా బాబు ఆయన స్వామి, నేర్చుకోవడం ఎన్ని రోజులు పోయినాయి కానీ
ఆ నేర్చుకోవడం అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆవిడని అసలు తీసుకోకూడదు షోకి. ఆ అది బిగ్ అనమాట. మన దాంట్లో ఎవ్రీబడీలో ఉంటది మాస్కులినిటీ, ఫెమినిటీ అనేది ఉంటది. సో ఆ ఉద్దేశంతో నేను చెప్పిందే తప్పించి నేను ఇన్సల్ట్ చేయడానికి కాదని చెప్పి విష్ణుప్రియ చెప్పుద్ది. సో నువ్వు ఎందుకు అన్ని రోజులు నాతో తిరిగిందని చెప్పి కొద్దిగా చెప్పుద్ది ఆ మాటలు. సో అక్కడికి అలా అయిపోయింది. నెక్స్ట్ శేఖర్ భాష అని చేశాడండి. శేఖర్ భాషకి ఏం చెప్పిన రీజన్ ఏంటంటే ఆ మీరు ఎక్కువ సార్లు నాకన్నా ఎక్కువ సార్లు మీకు వార్నింగ్ వచ్చింది, సీరియస్నెస్ లేదు, నెక్స్ట్ లేజీగా ఉంటున్నారు అని చెప్పినట్టుగా మనోడు చెప్పాడు అనమాట. ఎక్కువ వార్నింగ్లు వస్తున్నాయి, నేను దాన్ని రిగ్రెట్ కింద ఫీల్ అవుతున్నాను, మీరు అలా అదే అలాగే మీకు కూడా చెప్తున్నాను, ఎలా వార్నింగ్ రాకుండా ఉండాలని చెప్పి అనుకుంటున్నాను, అందుకే మీకు నామినేట్ చేస్తున్నాను అని అంటే తను అంటాడు అనమాట శేఖర్ భాష. ఏమనంటే ఇప్పుడు నువ్వు రిగ్రెట్ కింద ఫీల్ అయ్యాను, నేను ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, అది నీ ఇష్టం, నా విషయం కూడా నువ్వు ఎలా చెప్తావు అయ్యానంటే అప్పుడు తను చెప్తాడు అనమాట. అంటే మీకు సీరియస్నెస్ లేదు కదా, అంటే మీకు ఎన్ని పనిష్మెంట్లు వచ్చినా పర్లేదా, లేదంటే బిగ్ బాస్ నుంచి బిగ్ బాస్ మీద సీరియస్నెస్ లేదా, దానివల్ల మీరు సేవ్ అవ్వకపోయినా సేవ్ అవనని భయం లేదా అంటే తను అంటాడు, సేవ్ అవుతావో పక్కన ఎట్టండి, నేనేమనుకుంటున్నాను అన్ని నువ్వెలా చెప్తావు, నా గురించి నువ్వెలా చెప్పేస్తావు అన్ని అంటే అప్పుడు నన్ను కూడా అలాగే ఓపెన్ అప్ అవ్వు అని అన్నారు, ఓపెన్ అయిన తర్వాత తెలిసింది కదంటే ఏంటది అని అంటాడు. అదే ఇందాక చెప్పారు కదంటే బాబు ఇక అందరికి పాస్ట్ ఉన్నాయి, అందరు చెప్పుకుంటూ కూర్చొని ఏడ్చుకుంటూ కూర్చుంటే అవ్వదు, నెక్స్ట్ నీకు మంచి చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా నువ్వు ఇది చేస్తావు, నువ్వు ఆ అమ్మాయి నీతో తిరిగింది, ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర పాయింట్ల కోసం తిరిగానని చెప్తున్నావు, నువ్వు ఏంటంటే ఏదో ఒకటి చేసి పాలిటిక్స్ కి చేస్తావు, నువ్వు పాలిటిక్స్ చేస్తావు, నువ్వు ఏదో ఒకటి క్రియేట్ చేసి అంటే నేను పాలిటిక్స్ చేస్తున్నాను అంటే అవును, ఏదో పాయింట్ ని తీసుకొచ్చి పాలిటిక్స్ చేద్దాం అనుకుంటావు నువ్వు, దానికన్నా నీకు ఏం తెలియదు అని చెప్పి మన శేఖర్ భాష నాగమణి కంటే గట్టిగా ఇచ్చి ఉంటాడు. సో నెక్స్ట్ మన ఎవరంటే నిఖిల్, అదే మన యష్మి గౌడ పరిగెత్తుకొని వచ్చి పిక్ చేసుకొని కత్తిని మన విష్ణుప్రియకి నామినేట్ చేస్తుంది. విష్ణుప్రియకి ఏం లేదు, అదే ఇలాంటివి జరగకూడదు మళ్ళీ, వాళ్ళతో అదే లాంగ్వేజ్ కానీ వర్డ్స్ కానీ వాడేటప్పుడు చెప్తున్నాను నేషనల్ మీడియా అని చెప్పి చాలాసార్లు చెప్పాను, కొన్ని నోటిదోలు తగ్గించుకుంటే బాగుంటుంది అని టైప్లో చెప్పుద్ది విష్ణుప్రియకి యష్మి గౌడ. సో అక్కడికి మన నాగమణి కంట నామినేషన్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చి పృథ్వీరాజ్ వచ్చాడు. పృథ్వీరాజ్ వచ్చి మన బేబక్కకి నామినేట్ చేశాడు. ఫస్ట్ బేబక్క నామినేట్ చేశాడు. పక్కన ఏమన్నాడంటే అన్ఫిట్ అండ్ సీరియస్నెస్ లేదని చెప్పాడు. సో దానికి ఎక్స్ప్లెనేషన్ కింద ఇప్పటికిప్పుడు ఈ షో కోసం నేను మారలేను, స్లిమ్ గా అవ్వలేను కదా, నాకు నాకు సెలెక్ట్ చేసిందే కామెడీ టైమింగ్ కోసం, అండ్ సెలెక్ట్ చేసుకుందే కామెడీ టైమింగ్ కోసం, నా కామెడీ టైమింగ్ నచ్చి నేను బాగా మాట్లాడతాను, బాగా కామెడీ చేస్తానని చెప్పి తీసుకున్నారు. సో బిగ్ బాస్ విన్నర్ అయిన అవ్వాలనుకున్నారు, ఓన్లీ ఎంటర్టైన్మెంటే చేసి విన్ అవుతారా, పర్సనాలిటీ ఉన్నవాళ్ళు అవ్వాలని చెప్పి తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది. నేను ఫ్యాటీగా ఉన్నా సరే నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాను, నేను ఫ్యాటీగా ఉన్నా సరే మొన్న థ్రెడ్ గేమ్ ఆడాను అని చెప్పి తను చెప్తుంది. ఈలోపు మన యష్మి గౌడ కవర్ చేసుకుని వస్తుంది, ఫిట్ అంటే అది కాదు, మామూలుగా మీరు గేమ్స్ లో అదే గేమ్స్ లో ఆటలో ఫిట్ గా లేరు అని ఏదో అంటున్నారు. అసలు నాకు అర్థం కాగలుగుతాను, ఫిట్ అనే వర్డ్ కదా ఒకటే కదా, అంటే ఫిట్ అంటే ఏంటి, బాడీ షేమింగే కదా వాళ్ళు చేసింది. మన శెట్టి గడి చేసింది అదే కదా, బేబక్కని అలా అనడం కరెక్టేనా, ఆవిడ్ని పెద్దావిడ్ని ఫిట్ గా లేరు, మీరు సీరియస్నెస్ లేదంటే అది ఓకే, మీరు ఫిట్ కాదు ఈ గేమ్ కి అని అంటే ఈయన ఎలా డిసైడ్ చేస్తాడండి, నాకు తెలియగలుగుతున్నా. సో అది చెప్తాడు, డిస్కషన్ అయిపోద్ది. నెక్స్ట్ మా నాగమణిని తీసుకుంటాడు, నాగమణి కంట తనకి ఆర్గ్యుమెంట్ జరుగుద్ది. మీరు అందరు చెప్పిన వర్డ్సే చెప్తాడు, దాంట్లోంచి నాగమణి అంటాడు అనమాట, అందరు వర్డ్స్ తీసుకొచ్చి మీరు చెప్తున్నారు అని చెప్తాడు. ఏం చెప్తాడంటే మీరు వీక్ ఉన్నారు అని చెప్పి చెప్తాడండి. నెక్స్ట్ ఆ రోజు ఫెమిని అన్నప్పుడు నేనే ఉన్నాను పక్కన, నువ్వు ట్రిగర్ అయ్యవు నేను నమ్మడం వల్ల అంటాడు, దానివల్ల ఏం కాదు, ఏం పాయింట్ లేకుండా తీసుకొస్తున్నాను అంటాడు.
సో మొన్న పప్పెట్ అన్నారు కదా, మరి అప్పుడు అది కరెక్టేనా, మీరు సారీ అడిగారా అని అంటాడు. నేను సారీ అడగను, తన అందరూ అడుగుతున్నా సరే తన ఆగలేదు. సో తన లౌడ్ వాయిస్తో అరవగానే తన కంట్రోల్ అయింది పప్పెట్ లాగా, అందుకే నేను సారీ అడగను అని అంటాడు. సో ఇలా వాగ్వాదం జరుగుద్ది వీళ్ళిద్దరి. ఇంక నాగమణి చెప్పిందే కదా, ఫస్ట్ నుంచి చెప్పినవి అన్నీ చెప్పుకొస్తారు. నెక్స్ట్ మన వీళ్ళు ముగ్గురు రన్ చేసి నాగమణిని సెలెక్ట్ చేస్తారు. అక్కడికి ఆ నామినేషన్ అయిపోయింది, పృథ్వీరాజ్ నామినేషన్ కూడా అయిపోయింది. సో దాంట్లోంచి మన నాగమణిని సెలెక్ట్ చేశారు వీళ్ళు ముగ్గురులోంచి ఒకరు. సో నామినేషన్ సెలెక్ట్ అయిన వారు ఎవరంటే బేబక్క, విష్ణుప్రియ అండ్ సోనియా, భాష, పృథ్వీరాజ్, నెక్స్ట్ మన నాగమణి. వీళ్ళు 6 నామినేట్ అయ్యారండి ఫైనల్గా. సో అయిపోయిన తర్వాత మన నాగమణి చాలా ఎమోషనల్ అయ్యాడు. సో చాలా అసలు తనైతే ఈ షోకి పనికిరాడండి అసలు. తనను మన యష్మి గౌడ, అంటే తిందైతే నాగమణిది అయితే పర్లేదు అనిపించింది. యష్మి గౌడ ఎందుకు అంతలాగా అవుతుందమ్మా, అసలు నాకైతే అర్థం కాలేదు అసలు. ఆవిడైతే పక్కా యాక్టింగ్ అని అర్థం అవుతుంది. తిన మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయాడు. అసలు తన ఎలా ఉన్నాడంటే బయట ఏమైపోతుందో ఏంటో, నేను ఇక్కడ నుంచి బయట అడుగు పెడితే ఏమవుతుందో ఏంటో అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు. నిఖిల్ అండ్ మన వాదారుస్తూ ఉంటారు. సో పాపం మనోడు చాలా ఎమోషనల్ అయిపోయి తన ట్రాన్స్ప్లాంట్ హెయిర్ ని పీకేసుకుంటాడు. కొద్దిగా తన చాలా ఇన్బ్యాలెన్స్ గా ఉన్నాడు ఎమోషనల్ గా. నాకైతే కొద్దిగా చాలా జాలి అనిపించింది నాకైతే. తను అసలు అక్కడ ఉండడానికి అయితే ఉండలేడు నాకు తెలిసి. ఈ వీక్ కన్ఫర్మ్ గా ఎలిమినేషన్ అయినా అవ్వచ్చు తన. సో అయిపోయిన తర్వాత తను ఇంకెవ్వరు కంట్రోల్ చేయక తన ఆగలేకపోతుంటే అప్పుడు బిగ్ బాస్ ఫస్ట్ టైం కన్ఫెక్షన్ రూమ్ కి రమ్మంటాడు. సో కన్ఫెక్షన్ రూమ్ కి వెళ్ళిన మొదటి క్యాండిడేట్ ఈయనే. సో వెళ్తాడు, అక్కడ బిగ్ బాస్ చాలా నచ్చడప్పని చేసి, ఇలా అయితే ఎలాగా మీరు ఇలాగా ఆత్మస్థైర్యాన్ని కోల్పోతే, ఎందుకంటే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతే ఎలాగా ఏంటి అని చెప్తాడు. అంతకుముందు నిఖిల్ దగ్గర ఒక మాట అంటాడు, నేను బయటికి వెళ్తే నా దగ్గర ₹1 లేదు అయ్యి అని చెప్తాడు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది నాకు మాటలు. టోటల్ గా అయితే తను ఏమీ నటిస్తలేదు. తన ఏంటంటే ఎక్కువ ఒకే ఛాన్స్ ఉండడం వల్ల, నెక్స్ట్ బిగ్ బాస్ ఎపిసోడ్స్ అన్ని చూడడం వల్ల, బిగ్ బాస్ కోసం తెలుసుకోవడం వల్ల, సీజన్లు అన్ని చూడడం వల్ల ఏంటో గానీ తను ఏంటంటే చేసుకుంటున్నాడు. ఎవరు మాట్లాడినా, ఎవరు హెల్ప్ చేద్దామని చూసినా, లేదంటే తనకు సపోర్ట్ గా మాట్లాడిన ప్రతి దాంట్లో వీళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంటంటే ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది. బాగా ఓవర్గా. ఇప్పుడు రివ్యూవర్స్ ఎలాగా ఆలోచించేస్తారు, లోనకి రివ్యూవర్స్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్తే ఎక్కువగా థింక్ చేసేస్తారో, అసలు రివ్యూవర్స్ కన్నా ఎక్కువగా థింక్ చేసేస్తున్నారు ఈయన. సో దానివల్ల అలా వచ్చింది. సో బిగ్ బాస్ ఇంక వాదార్చి తనకి చెప్తాడనమాట, మీరు ధైర్యంగా కోల్పోకండి, ధైర్యంగా ఉండండి అని చెప్తాడు. సో అక్కడికి ఎపిసోడ్ క్లియర్ అయిపోయిందండి. ఇది ఈ రోజు ఎపిసోడ్ అండి. మీకు ఈ ఆర్గ్యుమెంట్ లో ఎవరు రైట్ అనిపించారు, ఈ రోజు ఎవరు మంచి పాయింట్లు చెప్పారో ప్లీజ్ కామెంట్ చేయండి. మర్చిపోక నా వీడియోస్ ని చూస్తున్నారు అని నాకు కొద్దిగా అర్థం అవుతుంది. సో ప్లీజ్ కామెంట్ చేయండి మీరు. ఇదండి ఈ రోజు ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి.